సొంతంగా తీసుకుంది. ఒకే కార్యక్రమం కాదు కదా. నమస్తే గంగాధరం. చూసారా ఒకసారి వెనక్కున్నా. ఏ బాబు ఒకసారి వెనక్కున్నా. అటు చూడమ్మా. అమ్మ చూడు. 4000. ఓకే. ఇంటి దగ్గర అంతున్నాయా? ఇంటి దగ్గర అంతున్నాయా? అది చూడు. బంగారం చూడు. లోపల తీసుకెళ్తాం. ఏంటి ఏం చూడన్నా? 4000 రూపాయలు 1వ తారీఖు ఎత్తాను. పుచ్చుకొచ్చి ఎత్తాం. సరే 4000 పెన్షన్ 1వ తారీఖు ఉదయమే 6ంటికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారో ఆ మాట ప్రకారం ఉదయం నీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు. లేటు నేనే బుజ్జిగారి తమ్ముడిని, నేనే ఇచ్చేది నీకు పెన్షన్. అది తెలిసిందా? కూర్చో నువ్వు లెక్క. ఏం పర్లే, అన్ని రేట్లు తగ్గుతున్నాయి, అన్ని తగ్గుతున్నాయి. 4000 వస్తున్నాయి నీకు. అంతా శుభ్రంగా అంత షుగర్ ఉందా? ఏదున్నా లేకపోయినా జాగ్రత్త. షుగర్ ఏం పర్వాలేదు. అదిగో నీ ఇంటికి వచ్చే ఇదిగో దండం కూడా పెట్టద్దు నువ్వు. ఇదిగో అటు చూడు నువ్వు. 4000 చూడు బాబాయ్. సంతోషంగా ఉందా నీకు? అన్న ప్రకారం ఎత్తున్నారా 4000 1వ తారీఖునే? ఒక నిమిషం. ఇదిగోండి 15000. అది చూడండి. అన్న మాట ప్రకారం ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున అందరికీ కూడా ఎవరికి పెన్షన్ తీసుకోకుండా అది జాగ్రత్త. ఆరోగ్యంగా ఉండండి, శుభ్రంగా చూసుకోండి అమ్మా. 2 రోజులు పోయింది. నేను ఆపరేషన్, వాళ్ళ ఆపరేషన్ చెయ్యాలి. వాళ్ళ ఆపరేషన్ చెయ్యాలని అంటే నేను ఉంటేనే కదా మిమ్మల్ని తెచ్చుకెళ్ళగలిగా. నేను 4:30 గంటలు వెయిట్ చేశాను. కానీ ప్రాణం విలువ అనుకున్నా ఒకసారి వర్ధిల్లాలి బీజేపీ పార్టీ. వర్ధిల్లాలి బడేటి నాయకత్వం. వర్ధిల్లాలి. మన ఫోటోలు పక్క తీసే ముందు అటు అటు అమ్మను ఆనందమేనా బాబాయ్? కొద్ది ఎదరగరావా బాబాయ్? గుడి చేద్దాం. దేవుడు లాంటి నాయకులు వచ్చారు. ఓకే ఒకసారి అనుకోలేదు. వెనక్కి రాలా బాబు, ప్రొఫెషనల్. అంత ప్రొఫెషనల్ కాదు. ఓకే ఒకసారి
మీకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆ రోజున ఏమన్నా మాట ఎప్పుడు అందుబాటులో ఉంటాను అదే విధంగా ఉంటావు ఉంటున్నావా? అది మీకు కనిపించినా కనిపించకపోయినా రోజు 6 కాడ నుంచి సాయంత్రం 9 అయిపోయినాయా? ఓకే, మీకు చేసుకుంటానంటే ఇప్పుడు కాగితాలు పెడతాం కొన్ని మందికి, వాళ్ళు చేయలేకపోతున్నారు. కాగితం పెడతాం దీనికి గుడి పేరు కనుక్కో అన్ని లిస్ట్ పేరు పెట్టేస్తాను. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు 1వ తారీఖే ఇంటి వద్ద పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 2వ నెల కూడా అందరికీ ఇంటి వద్దే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల్లోకి తిరిగి ఒక మాట ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నారు. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. తప్పనిసరిగా కూటమి ఏదైతే అన్నదో అదే విధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు. అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేరుస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది. తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు 3 ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్లో ఆగస్టు 15 తర్వాత అన్నీ కూడా జరుగుతాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి తిరుగుతున్నారు అనేది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది. దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన నేను కలవటం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 దాకా, అంటే మేము వచ్చిన తర్వాత సుమారు 50 మంది ఉన్నారు. నేను వచ్చేసరికి 8:30 అయితే సుమారు 11 వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం కోసం ఏదే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాటుపడుతున్నాయి. మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మనం ఉంది. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనం అందరం కూడా స్వేచ్ఛగా బతకచ్చని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను నెరవేర్చుకుంటూ మరి ఈ రోజున క్రిందటి నెల 3,000 అట్లాగే 4,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చింది. అట్లాగే 2వ నెల కూడా 4,000 రూపాయలు 1వ తారీఖు ఉదయం 5:30 కాడ నుంచి సాయంత్రం 4 గంటల లోపల పంపిణీ చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఏలూరు శాసనసభ్యుల వారు మరి బడేటి చంటి గారు ఉదయం 5:30కి అన్ని డివిజన్లో పర్యటన చేస్తూ మరి పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన పర్యవేక్షిస్తూ అందరికీ కూడా వికలాంగులకు కానివ్వండి, అట్లాగే వృద్ధులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి అందరికీ కూడా వారి చేతుల మీదుగా పెన్షన్లు ఇస్తూ మరి స్థానికంగా డివిజన్లో ఉన్నటువంటి క్యాడర్ని అట్లాగే నాయకత్వాన్ని కలుపుకొని మరి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరి అనునిత్యం కూడా ఏలూరు శాసనసభ్యుల వారు చంటి గారు మరి ముఖ్యమంత్రి మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అట్లాగే ప్రజల వద్దకే ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాన్ని తూచా తప్పకుండా మరి 24 గంటలలో 18 గంటలు, సుమారు 16 నుంచి 18 గంటలు ప్రజలకి అనుకూలంగా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మరి అభివృద్ధి కాకుండా ప్రజలకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా కళ్ళారా చూస్తూ తెలుసుకొని మరి ప్రభుత్వం ద్వారా కానివ్వండి, ఆయన సొంత ఖర్చుల ద్వారా కానివ్వండి, ఏలూరు కార్పొరేషన్ ద్వారా కానివ్వండి ఆయన అందరి అవసరాలు తీరుస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. మరి అట్లాగే ఈ పెన్షన్ల విషయానికి వస్తే ఏలూరులో ఉన్నటువంటి 30,000 పెన్షన్లు కూడా మరి గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందిని కూడా అలర్ట్ చేసి మనకి ఏలూరు సచివాలయంలో ఉన్నటువంటి 600 మంది సెక్రటరీస్ని అట్లాగే నోడల్ ఆఫీసర్లని 47 మందిని వేసి ఉదయం 5:30 కాడి నుంచి సాయంత్రం 4:30 లోపల అందరికీ పెన్షన్లు అందజేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా జూమ్ కాన్ఫరెన్సు అట్లాగే మీటింగ్లు పెట్టి ఇవాళ పంపిణీ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏలూరు నగరపాలక సంస్థ జరుపుతున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.